మీరు చూస్తున్నారు సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్. ఈ అంబేద్కర్ స్టాట్యూని 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలోనే దీన్ని లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళే అవకాశం లేదండి, మీకు బయట నుంచే మీకు చూపిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో ముఖ్యమైన పని మీద వెళ్ళడం వల్ల కొన్ని ప్లేసెస్ కూడా చూడడం జరిగింది. చాలా ప్రాముఖ్యమైన ప్లేసెస్ హైదరాబాద్లో ఉన్నాయి, పేరుగాంచినటువంటి స్థలాలు ఉన్నాయండి. వాటిని మీకు చూపించేస్తాను, వచ్చేయండి నాతో పాటు. మీకు ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందించేస్తాను. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ అండి. చాలా రద్దీగా ఉంది. చెప్పాలంటే రద్దీగా ఉందిలేండి, ఎప్పుడూ ఉండే రద్దీ. అక్కడ మీరు మార్నింగ్ వెళ్ళినా, ఆఫ్టర్నూన్ వెళ్ళినా, నైట్కి వెళ్ళినా ఎప్పుడు రద్దీ ఉంటుంది సికింద్రాబాద్లో. ఇలా స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే మనకు ఆల్ఫా హోటల్ కనిపిస్తుంది, చూసారా? దాని ముందు ఈ డూప్లికేట్ ఛార్జెస్, ఇయర్ ఫోన్స్, బ్యాగ్స్, ఇంకా రకరకాల ఐటమ్స్ అమ్మేస్తూ ఉంటారండి రోడ్ల మీద. ఇప్పుడు నేను ఆల్ఫా హోటల్లో ఉన్నానండి, చూడండి. అది ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అట్లా ట్రైన్ దిగ్గానే మరో ట్రైన్ వచ్చిందండి, వందే భారత్ ట్రైను. చాలామంది అప్పటికే ట్రైన్ ఎక్కేశారు, కూర్చున్నారు చాలామంది. చాలా స్లోగా వెళ్తుంది అనుకున్నాను నేను, కాసేపట్లో చాలా ఫాస్ట్ అందుకుందండి వందే భారత్ ట్రైను. ఎక్కాలని చెప్పి అనుకున్నాను కానీ టైం కుదరలేదు. కుదిరితే నెక్స్ట్ టైం చేద్దాం ప్రయత్నం. నేను వెళ్ళిన పని ముగించుకున్న తర్వాత హైదరాబాద్లో ఒక డే 24 అవర్స్ మనం జర్నీ చేయడానికి మనకి 120 రూపీస్ తీసుకుంటారండి. అంటే ఆ టికెట్ అనేది మనం ఎన్ని బస్సులు ఎక్కినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫ్రీగా అంటే ఉందిలే, 120 రూపీస్ కడతాం కదా, ముందు సెల్లింగ్ చేస్తాం కదా. ఏ బస్సు ఎక్కిన, ఏ ప్రాంతం చూడాలన్నా మనము టికెట్ ఛార్జెస్ మరలా తీసుకోరు, ఒకేసారి మనం చెల్లించాం కాబట్టి 120 రూపీస్ మాత్రం హైదరాబాద్ మొత్తం తిరిగేచ్చు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నేను సచివాలయంకి వచ్చానండి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి సచివాలయం మీకు చూపించబోతున్నాను. రెండు ఫ్రెండ్స్, మనం వెళ్ళి సచివాలయం ఎట్లా వారు కన్స్ట్రక్షన్ చేశారో మనకు తెలుసు, చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని చెప్పి నామకరణం చేశారనమాట. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, చాలా అద్భుతమైన రీతిలో ఉండాలని, దేశంలోనే తలదండలా ఉండాలని చెప్పి చక్కటి సచివాలయం నిర్మించారండి. మీరు చూస్తున్నటువంటిది అదే. దేశ రాష్ట్రాల్లోనే మోస్ట్ ఫేమస్ సచివాలయం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలోనే కట్టబడిందండి. అది మీరు చూస్తున్నారు ఇప్పుడు. మనం రైట్ సైడ్ నుంచి మనం వెళ్తే సౌత్ ఈస్ట్కి మనం గేట్ ఉంటుందండి, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. మనల్ని లోపల రాణిస్తారో లేదు తెలీదు, మీకైతే బయట నుంచి కవర్ చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు ఉంటారు, ఇక్కడ లోపల రంగురంగు. ఫ్రెండ్స్, చుట్టూ ప్రహరీ గోడల
చాలా భారీ బందోబస్తు చేశారండి. చుట్టూ ఐరన్ రాడ్స్తో ప్రొటెక్షన్ కింద ఇచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు అదే చూస్తున్నారు. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళే అవకాశం లేదండి, మీకు బయట నుంచే మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఈ సచివాలయం కన్స్ట్రక్షన్ ఎన్ని ఎకరాల్లో చేశారో తెలియదు కానండి, చాలా పెద్ద కన్స్ట్రక్షన్ చేశారండి వీళ్ళు. నిజానికి నాకు తెలిసి ఒక 50 ఎకరాలు 70 ఎకరాల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ ఇది. చూడండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఐరన్ ప్రహరీ కట్టడం అనేది మాటలు కాదండి. ఇంకా పొడుగుంది. ఇంకా చివరికి వెళ్తే అంబేద్కర్ స్టాట్యూ కనిపిస్తుంది అనమాట. ఇదేం ఫ్రెండ్స్, అద్భుతం అనమాట. ఒకసారి చూడండి. మీరు చూస్తున్నారు కదా, తెలంగాణ అమరవీరుల స్టాట్యూ అది. వారికి చిహ్నంగా నిర్మించబడినటువంటిది అది. చూడండి ఒకసారి. మీరు చూస్తున్నారు సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్. ఫ్రెండ్స్, అప్పుడెప్పుడో వాడు అన్నాడట, హైదరాబాద్కి సముద్రం రప్పించేస్తానని చెప్పేసి. హైదరాబాద్ సముద్రం రప్పించడం కష్టమేమో కానీ సముద్రం తలపించే విధంగా ఫ్రెండ్స్ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్. మీరు ఈ సిటీలో మహాసముద్రంగా భావించేటువంటిది ఏదైనా ఉందంటే హుస్సేన్ సాగర్ అనండి. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దది హుస్సేన్ సాగర్. అక్కడ బుద్ధుడి యొక్క స్టాట్యూ కనిపిస్తుంది. అక్కడ ఒకసారి మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుద్ది. అది కానీ బుద్ధుని యొక్క స్టాట్యూ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ చుట్టూ పరిసర వాతావరణం గమనిస్తే ఇదంతా హుస్సేన్ సాగర్ అనండి. మీకు తెలుసా, పక్కనే సచివాలయం, దాని పక్కన అమరవీరుల యొక్క స్తూపం కనిపిస్తుంది, చిహ్నంగా మనకు కనిపిస్తుంది. కాస్త ముందుకు వెళ్తే ఒక స్టాట్యూ కూడా కనిపిస్తుంది. మీకు దాన్ని చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, నాతో పాటు వచ్చాను. ఫ్రెండ్స్, ఆ విచిత్రం ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ రావడం జరిగిందండి. అందువల్ల ఇక్కడ గేట్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. నేను అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఉన్నాను. హైదరాబాద్ ఎన్టీఆర్ కాలనీ, నగరం ఏదో అంటారట, దీన్ని గార్డెన్ ఏదో అంటారట. సో హైదరాబాద్లో ఇక్కడికి అంబేద్కర్ స్టాట్యూ ఉండేటువంటి ప్లేస్కి వచ్చాను. 125 ఫీట్స్ అండి ఈ అంబేద్కర్ స్టాట్యూ. రెండవది 145 కోట్లు అయిందట ఈ స్టాట్యూ కట్టడానికి. ఈ ప్లేస్ అంతటినీ ఈ విధంగా అంబేద్కర్ స్టాట్యూ కోసం వాడడానికి 25 crores అయిందని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటిది అంబేద్కర్ స్టాట్యూ. లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చుట్టూ ఈ పరిసర వాతావరణం ఒకసారి గమనించండి. కుదిరితే నేను ట్రై చేస్తాను లోపలికి వెళ్ళడానికి. ఏమన్నా గేట్ ఏమైనా తెరుచుకుని ఉందేమో చుట్టూ తిరిగి చూస్తాను. మీరు చూస్తున్నారు 2023వ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, వారు 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలోనే దీన్ని లాంచ్ చేశారు. అప్పుడు చాలా ఘనంగా ఏర్పాటు చేశారనమాట. ప్రజెంట్ అయితే ఈ స్టాట్యూ ఉన్నటువంటి ప్రాంతాన్ని పట్టించుకునేటువంటి పాపను ఎవరో పోలేదండి. చూడండి, చాలా బోర్డుగా ఉందండి. ఎలాంటి డెకరేషన్ లేకుండా చాలా బోర్డుగా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. చూసేయండి. ఈ ఫ్రెండ్స్, గేట్ క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. ఎంట్రీ బోర్డు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. అంటే ఎర్లీ మార్నింగ్ నేను ఇక్కడికి వచ్చేసరికి 7 o'clock కానీ ఓపెన్ చేయరట. ఫ్రెండ్స్, మీకు ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, వాటిని చూపిస్తాను.